కూడా నోచుకొని స్థితిని మనం తీసుకొస్తాం. రైట్. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున ఎట్లా చూస్తున్నారు? పథకాలు ఒక్కొక్కటి పథకాలు రోడ్డు ఎక్కుతున్నాయి. సో ఆటో డ్రైవర్లకు సేవలు అంటూ ఈరోజు ఇంకో కొత్త పథకం, అంటే కొత్తగా కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, సూపర్ 6 ప్రభుత్వం చేస్తోంది అని నిరూపిస్తోంది. ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతున్నారు. అఫ్కోర్స్ ఇవ్వాలి సంక్షేమ పథకాలు, పేదలను ఆదుకోవాలి, బట్ ఒక సంపద సృష్టి కూడా జరగాలి. అట్లాంటి విధంగా జరుగుతుంది అనుకుంటున్నారా? నమస్కారం సార్, అందరికీ వినిపిస్తుందా? వినిపిస్తోంది. అందరికీ నమస్కారం, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే అండి. సంపద సృష్టి అనేది ఊహాజనితమైనటువంటి అంటే ఊహల్లో ఊహించుకోవడానికి పనికొచ్చేదే తప్ప ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏ ఒక్క రోజు కూడా సృష్టించిన సందర్భాలు లేవు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి ఎప్పుడు 95 నుండి 2004 వరకు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే అప్పు చేసినాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు చూసినా ఆయన అప్పులతోనే రాష్ట్రానికి కాలం గడిపినాడు తప్ప జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఓడితో నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద సృష్టించడం అనేది అది ఎండమావుల్లో నీళ్లు ఎట్లా కనిపిస్తాయో ఆ విధంగానే కనిపిస్తాయి తప్ప ఎక్కడ ఆయన సంపద ఉండదు. ఇప్పుడు నేను వచ్చి కనీసం 1.5 సంవత్సరం కాలేదు, అప్పటికే 2 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రం ఏదో ఎనుకబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు ఎన్నికిపోయింది, మేము వచ్చిన తర్వాత 100 ఏళ్ళు ముందుకు వచ్చింది. వీళ్ళు అని ఎంత సృష్టి ఇలా గోగుల్ ప్రచారం తప్ప ఏమీ ఉండదు అక్కడ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేది మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేయడమే కాకుండా సంపద సృష్టిలో జగన్ కొంత కనిపిస్తుంది అనుకోవాలా? ఎందుకంటే ఐటీ విషయంలో కావచ్చు, యువతకు ఉద్యోగాల విషయంలో కావచ్చు, డిఎస్సీల విషయంలో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు సవ్యంగానే పోతున్నాయి. అఫ్కోర్స్ కంపెనీల విషయం ఇప్పటికే నారా లోకేష్ ఒక పిలిపించారు, బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ కూడా వైజాగ్ వచ్చేసేయండి, ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ సోర్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఒక సంపద సృష్టి లేదంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఒకటి కనిపిస్తోంది అనుకోవచ్చా? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చారు, అన్డౌటెడ్లీ దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఒక సందర్భంలో అభివృద్ధి జరగట్లేదు, బట్ సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలని చెప్పేసి. బట్ ఇక్కడ రెండు సమపాళ్లలో పోతున్నాయి అనుకోవచ్చా? శ్రీకాంత్ గారు, ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సేమ్ టైంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఎట్లా అభివృద్ధి కాలేదు అంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళితే ఆ గ్రామంలో బ్రహ్మాండంగా డెవలప్ చేయడమే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాలు కానీ, లేక ఆరోగ్య కేంద్రాలు కానీ, లేక అగ్రికల్చర్ సంబంధించిన ఆర్పికేలు కానీ వీటన్నిటిని కట్టించి వారి ద్వారా పబ్లిక్ సేవ చేయించే కార్యక్రమాన్ని దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఎప్పుడు అందించినారు? వీళ్ళు ఎప్పుడు ప్రజలకు సేవ చేసినారు? ప్రజలకు సేవ చేసేది కాదు, వీళ్ళు సేవ చేసుకోవడానికి తప్ప, వీళ్ళు సేవ చేసుకోవడానికి తప్ప ఏ ఒక్క రోజు కూడా వీళ్ళు చేసిన సందర్భాలు లేవు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఈ రోజు కూడా వాళ్ళు చెప్తున్నారు. అదే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు ఆయన నోట్తో స్వయంగా 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఈ ఆటోలకు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి కేవలం 2,75,000 మందికి ఇస్తున్నాడు, మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళకు 13 లక్షల మంది. అంటే ఆ రోజు 2023లో ఆయన యువగలము 2023కి 13 లక్షల మంది ఉంటే ఈ రోజుకు 15 లక్షల మంది కావాలి. మరి 15 లక్షల మంది ఉంటే 2,70,000 మందికి 2,96,000 మందికి అంటున్నారు కదా. వీరికే ఇచ్చే కార్యక్రమం చేసి వీళ్ళేదో మేము గొప్పగా చేసుకున్నామంటే ఎట్లుంటుంది? పోకిరి సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, మన అతను అనుకుంటా ఏ బేసిస్ లో అర్హతను ఏ బేసిస్ లో డిసైడ్ చేశారు ఆటో డ్రైవర్లు అన్నది మీరు అడుగుతున్నటువంటి పాయింట్. ఆయన డ్రైవింగ్ ఉన్నటువంటి ఆటోలు ఉన్న డ్రైవర్లు ప్రతి ఒక్కరు అందరినీ కలిపితే అప్పట్లో 2013లో 13 లక్షలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. తర్వాత వీళ్ళు పదే ఏమంటున్నారంటే మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, మేము పెట్టలేదు అని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆటో వాళ్ళకు మొత్తం ఆటో వాళ్ళతో పాటు లారీ డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, అదే విధంగా జేసీబీ డ్రైవర్లకు, టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. చెప్పిన తర్వాత 2 సంవత్సరాలకి ఈ రోజు 2 సంవత్సరాలుగా వస్తుంటే ఒకసారి ఇచ్చేసి మేము పూర్తి చేసినాం, బ్రహ్మాండంగా చేసినాం. అసలు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్ లో అంటే ఎట్లా అవుతుంది? ఒక నిమిషం మోహన్ గారు, 1 సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు యు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాతనే కదా, మీరు అక్కడ చూసిన తర్వాతనే కదా కాపీ కొట్టేది. మాయి కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆ పథకాలు మీరు కాపీలు కొడుతున్నారు తప్ప మీ సొంత పథకాలు ఏ ఒక్కటి కూడా 15 సంవత్సరాల్లో ఫలానా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి ఫలానా పథకం నాది అని చెప్పుకోవడానికే లేదు. కాబట్టి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి మనకి వస్తుంది తప్ప వీళ్ళు అమలు చేయడం ఆచరణ చూద్దాం, మాట్లాడదాం. ఒక నిమిషం, మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.